వెల్నెస్ హాస్పిటల్లో యాక్చువల్ గా ఒక 2-3 days బ్యాక్ ఎందుకు ఏమైంది? 2-3 days బ్యాక్ ఒక లేడీ ఇక్కడ చూపించుకోవడానికి వస్తే తనకి ఏమి టెస్టులు కాకుండా బిల్స్ వేసేసి ఆ బిల్స్ వేసినందుకు ఎక్సెస్ బిల్స్ వేసినందుకు అడిగింది అనమాట. ఏమని అడిగిందంటే నాకు చేయలేదు మీరు ఎట్లా చేశారు అన్నందుకు ఆ అమ్మాయిని సెకండ్ ఫ్లోర్ లో తిరుపతి రెడ్డి ఎక్స్ డిఎంహెచ్ఓ మహబూబ్ నగర్, ఆయన ఇక్కడ మెడికల్ డైరెక్టర్ ఎండి, ఆయన అమ్మాయిని ఆల్మోస్ట్ కొట్టడానికి అంటే చెప్పలేనన్ని అంటే గలీజ్ మాటలు మాట్లాడి అమ్మాయిని కొట్టడానికి వెళ్ళింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక లేడీ సెక్యూరిటీని పిలిచి త్రో హర్ అవే అంటే బయటికి పడేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి ఏడ్చి ఆమె మోడెస్టీ అంటే ఇన్సల్ట్ చేసినందుకు ఆ అమ్మాయి ఎస్ఆర్ నగర్ పిఎస్లో వెళ్ళి కేసు వేస్తే 506, 509 ఈ సెక్షన్స్ ప్రకారంగా కేసు బుక్ అయింది మొన్న రాత్రి. కాబట్టి ఇంతవరకు కూడా ఆ తిరుపతి రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు. సో ప్రూఫ్స్ ఉన్నాయి, మనకి టెస్టిమోనీస్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ హాస్పిటల్ పనిచేసే వాళ్ళ దగ్గర టెస్టిమోనీస్ ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ జరిగే చెప్తున్న ఎన్నో అరాచకాలు ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్లో. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి ఇప్పుడు. అంటే ఇదొక స్టార్టింగ్ అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మన దగ్గర, ఎన్నో ఉన్నాయి. సో మన ప్రెస్ మిత్రులు అందరూ, ఎందుకంటే ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ముసుగులో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. సో 1, 2, 3 చెప్పుకుంటూ పోతే చాంతాడంతా పొడుగుంటాయి. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయికి మనం న్యాయం జరిపించాలి. అండ్ ఇప్పుడు ఏదైతే అమ్మాయి టెస్టిమోనీ ఇచ్చిందో ఇమీడియట్ గా అది మనం వినిపించగానే ఆమెను కూడా వీళ్ళు సస్పెండ్ చేస్తారు.